మా అన్నయ్య గారికి మీ భోజనాలు కావాలా ఏంటి? కావాలంటే అల్లుడికి కూతురికి వారే వండి పంపించగల సమర్థులు. మీ ఇంట్లో లేని భోజనాలు అక్కయ్య గారు అని నేను అన్నానా అన్నయ్య గారు? ఎంత మాట. ఆవాడి లీల రండి బాబు గారు. అన్న వడ్డించాను అత్తయ్య. విసిరాతో మరే వకీలు చేస్తున్నట్టు వకీలు. ఆ పిల్ల వెధవ తీసుకురమంటే ఈ పెద్ద వెధవకి ఎలా బుద్ధి లేదు అంట. పూసపూస మేనమామ గారు ఇంటికి వచ్చినట్టు వచ్చి కూర్చుందా రాణి గారు. అదంతా అబ్బాయి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు ముందు లేదు అక్కడ చదువుతావా? మీరు అసలే ఆకలికి ఆగలేరు అత్తయ్య. ఇలాంటి కోడళ్ళు కొడుకులు హయాంలో కాపురం చేసి కన్నా పస్తులు పడి చావడం మేలు. ఇదిగో కట్టుకుని మొగుడిని దిగమంగింది ఇది. తాళి కట్టిన మొగుడిని ఇంటికి రాకుండా చేసి ఇది సాగబా. వీళ్ళిద్దరూ నాకు నీతో చెప్పొచ్చారు. అమ్మా ఉండండి ఉండండి, మీ అందరి సంగతి ఇవాళ తేల్చగానే ఇంట్లో అన్నం తిన నేను. సై చుట్టి తలుపులన్నీ వేసాయి. ఆ గోపిగాడి ఇంట్లో కాలు పెడితే కాళ్ళు విరగొట్టేస్తాను ఇవాళ. ఊరుకో అక్కయ్య, అత్తగారి స్వభావం మనకు తెలిసిందేగా. రా వస్తున్నాడా? వాడిని కర్రది నువ్వెందుకు తగలంటావు? అదే రూమ్లో లేరమ్మా, అర్జెంటుగా సంతకాలు కావాల్సి వచ్చాను. నేనే సంతకాలు ఇస్తున్నాను. అదిగో ఆ గదిలో ఉన్నారాయన, అక్కడ తగలడు. అసలే పైకి శరీరం, కాస్త ఏమైనా తినమ్మా. ఆ పిచ్చి కోపమైన తగ్గుతుంది. ఆ గోపి గారి సంగతి తెలిసిదాకా గాలి కూడా పేలుతాం సార్. మెల్లు తలపై ఏం జరిగిందిరా? అపాయం, డేంజర్, నాన్నమ్మ ఎక్కడా? నాన్నమ్మ హాల్లో అగ్గి. రాధపిల్లి పిల్లి మరి దారి దారి రాపోదా? ఎక్కడ దొరికారా రామదద్దు? గ్లాసులు మంచి రెండగా తగలయ్యే. ఇదిగో ఏంటండి వేషం? ఈ ఇంట్లో మగవాళ్ళందరూ మా అమ్మ ముందు ఇంతే. అరే ఆడవాళ్ళ చేదిగితే అంతఃపురాలకు కళ వస్తుంది సుమా. మొగాళ్ళ మొఖానికి కూడా. అదే అయ్యో అయ్యో బోధులు వస్తున్నారు. అరే ఈ బొమ్మ చేత్తో రాసిందే, కాకపోతే ముక్కుతో రాస్తారా? బొమ్మలు ఇస్తే ఎంత పెద్ద ముక్కైనా అరిగిపోతుంది. అందుకే చిన్న ముక్క ఇలా అయిపోయింది. ఈ ముక్కు సన్నబడ్డానికి చాకుతో చెక్కుదా ఉండరా? చిన్న ముక్కు ఇప్పుడే ముద్దొస్తుంది. ముద్దు పెట్టుకోవచ్చా? ముద్దే సరే నీ ఇష్టం. నేను మరి నేను వేరే పని లేదు. రాధా ఏంటి పాత పురాణం బొమ్మలు? పాత పురాణం కాదు, నిత్య నూతన చైతన్యం, హైందవ స్త్రీమూర్తి యొక్క త్రిగుణాత్మక త్రివర్ణ చిత్రాలు. రాధా ఇది యుక్తి కదూ? మగని ప్రాణము అత్తమామలకు చూపు, పరులుగై కొన్న రాజ్యము వైభవము, ముద్దు పాపల వరముగా పొందగలిగే వెలది సావిత్రి తన యుక్తి వలనగారే. చూడు ఇది భక్తి. నిండు కొలువున కీడిచి నీచమతులు వలువలూడిచి తలవంపు సలుపనిల్స, ప్రజలు కీర్తింప పరువు కాపాడుకొనియే, కలికి ద్రౌపది తన భక్తి కథనగారే. సరే ఇది శక్తి. దుష్ట దానవ విద్రోహ దుఃఖ భార వివశమై విలపించెడు విశ్వమందు రాక్షసుల దృంచి శాంతిని రక్ష చేసే,
కాళికామాత తన శక్తి కథనగాదే రాధా మాట మాట మనలో మన మాట మా అమ్మ కూడా ఈ కాళీహంసలోనిదే. కాకపోతే ఈ అమ్మ రక్షాశక్తి, మా అమ్మ భక్షాశక్తి, అంతే తేడా. ఇదిగో పెద్దవాళ్ళని అలా అనడం తప్పు కదూ. ఆహాహా, మా వదిలి గారు అప్పుడే పాఠాలు మొదలుపెట్టారన్నమాట. సరే కాని కాని పాఠాలకేం గాని మీరు భోజనం చేశారా? ఏమిటి నీకు ఇంకా తెలియదేమిటి? ఇంకా కొద్ది రోజుల పాటు మన ఇంట్లో భోజన ప్రాప్తి లేదు. నిశ్చయేకాదశి. భయపడ, మన ఆంధ్ర కేఫ్లో అకౌంట్ పెట్టేశానులే. ఇందాక అనగా మంచినీళ్ళు అడిగాను. నాతో ఎప్పుడు చెప్పావమ్మా? ఇప్పుడు నువ్వు మేడం మీద కడుతుంటే చెప్తాను అంటే తెస్తానని కూడా అన్నావు. ఒక్క పూట వస్తుంటే నీ ప్రాణం పైచాన పడుతుంది. చెబితే వినవమ్మా. నేను మేడం మీదకి వెళ్ళాను. నన్ను తీసుకొస్తున్నాను అని అత్తగారితో ఒక్క మాట చెప్పుంటే ఇంటికి ఈ లాఠీ ఉండేది కాదుగా. అమ్మమ్మమ్మ, ఈ ఇంటి మరమ్మతుకు ఇదే మంచి నాంది. నీకెందుకు మాట్లాడకుండా నే ఆడిన ఆటకల్లా తాళం వెయ్యి. నీకు చేతనైతే ఎదురు తిరిగి తాండవం చెయ్యి. వదులు, మీరే నన్ను భయపెట్టారు గాని ఈ ఇంట్లో అందరూ మంచివాళ్ళు. అవునవును, అందరూ మంచి వాళ్లే. చూస్తావుగా. చేరుకోండి, రాధా వస్తుంది. జాగ్రత్త. రెండు రోజులంటే నీ నోట్లో ముత్యాలు రాలిపోతాయా? సరే గాని పెళ్లికొచ్చిన పట్టాలన్నీ తీసుకొచ్చావా? లోపంటంటూ కొన్ని కొట్టేశాడా మీ నాన్న? అన్నీ ఆ బీరోలోనే ఉన్నాయి, వెళ్ళి చూసుకో. ఏ కొత్త ఫ్యాషనా? భయపడకు, త్వరగా నెమ్మదిగా. ఆ చిట్టి మన ధాంధామత్తయ్య తన కొడుకుతో నువ్వు కాపరం చేయడం లేదని శ్మశానంలోంచి డైరెక్ట్ గా వచ్చి నీళ్లు పట్టింది. త్వరగా త్వరగా నువ్వు త్వరగా కాపరం చేస్తాను. ఒట్టుపట్టుగా ఇంటికి వచ్చేస్తావు. నన్ను వదిలిపెట్టి అత్తయ్య నీకు మీ ఇద్దరు నన్ను భయపెట్టి నవ్వుతున్నారా? అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావమ్మా? చెప్తాను. చెప్పావులే చాడీలు. ఇదిగో రాధను చూసానా సిగ్గు తెచ్చుకో. భర్త వెళ్ళి అడగగానే వెంటనే వచ్చేసింది. నువ్వో 3 సంవత్సరాల నుంచి ఆ 8 గంటల బాగా మొత్తుకుంటున్నాడు. చిచ్చి ఆడజన్మెత్తావు, సిగ్గుండక్కర్లా? రాధా, ఇదే ఏఆర్పి సిగ్నల్. చేరుకోండి, పోయి మంటగప్ప వచ్చేస్తుంది. ఇది చిన్న ఉరుముల మెరుపుల గాలివాన. రాబోయేది భూకంపం. కాస్త దూది తించేయడము, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంతా జాగ్రత్త పెట్టుకో. నేను వచ్చేస్తా, లేకపోతే నా వైపు బద్దలు అవుతుంది. మన ఎక్కడ చెప్పు. అత్తయ్య అలా పెడమొహం పెట్టి మాట్లాడతావే? తలతో మాట్లాడు. నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? వారు రమ్మన్నారు, వచ్చాను. నాకే ఎదురు సంగతం చెప్తావా? తన వంతు మాట్లాడు. వంతు